ఛానల్ మోక్ష సిస్టర్స్. ఈరోజు అయితే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము, అంటే వచ్చాము. సో గార్డెన్ టూర్ చేద్దాము అనిపించింది. సో అందుకే మేము ముందుకైతే మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ టూర్ అయితే చేస్తున్నాము. యాక్చువల్గా అది గార్డెన్ కాదు, జస్ట్ ఒక ఖాళీ స్థలం, అంటే ఒక ఖాళీ ప్లేస్లో ప్లాంట్స్తో నింపారు. సో దాన్ని మేము గార్డెన్ అంటున్నాం. అది గార్డెన్ లాగానే ఉంటుంది, అంటే ఫుల్ ఆఫ్ చెట్లు. ఫస్ట్ అయితే అది చూపిస్తాను, వెళ్ళి చూసేద్దాం పదండి. చూపించాను కదా, ఇది మా గార్డెన్ అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క ప్లాన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫస్ట్ అయితే ఎట్లా స్టార్ట్ చేద్దాం. సో గేట్ బయట కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అవి చూపించలేదు. సో వాటి నుంచి స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఇదైతే గేట్ అవతలన్నమాట. సో ఇక్కడైతే ఒక హైబిస్కస్ ట్రీ అయితే ఉంది. దీనికైతే చాలా హైబిస్కస్ ఫ్లవర్స్ అయితే పూస్తాయి. అండ్ నెక్స్ట్ వస్తుంటే ఒక 2 జాస్మిన్ చెట్లు అయితే ఉన్నాయి. సో ఇందాకడ చూసారు కదా, అవుట్డోర్లో హైబిస్కస్ అలాంటి ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. లోపల వస్తుంటే కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అంటే మిడిల్లో పాతే ఉంటుంది, అటు ఇటు కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. సో ఇటు సైడ్ వస్తుంటే ఫస్ట్ షుగర్ కేన్ ప్లాంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ ప్లాంట్స్, ఇవి 2 అయితే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా వస్తుంటే ఇక్కడ మనకి అలోవేరా చెట్టు అయితే ఉంది. దీనికంటే పెద్దది వేరే దగ్గర కూడా ఉంది, కానీ ఇది ఒక చిన్న అలోవేరా చెట్టు. నెక్స్ట్ అండ్ ఇక్కడ చాలా చిన్న తులసి ప్లాంట్ ఉంది, అంటే మొన్ననే నాటాం కాబట్టి ఇంత చిన్నగా అయింది. సో నెక్స్ట్ మా చెల్లి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడైతే చిన్న ప్లాంట్స్ ఉంటాయన్నమాట. సో అండ్ ఇక్కడైతే ఏముందంటే ఇది బీరకాయ ప్లాంట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేస్తుంటే ఇది పెద్దగా అయిందనమాట. ఇది కూడా ఎల్లో ఫ్లవర్ ప్లాంట్ అనమాట. అండ్ ఇక్కడ ఒక ఏదో చిన్న ప్లాంట్ ఉందన్నమాట ఇక్కడ ఇటు సైడ్. అండ్ ఇక్కడేమో ఎల్లో కలర్ ఫ్లవర్ ప్లాంట్, ఇది కూడా బట్ ఫ్లవర్స్ లేవు. సో అండ్ నెక్స్ట్ ఈ సైడ్ అంతా మీరు ఒక లుక్ వేసేసుకోండి. సో అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి మాకు స్టార్ట్ చేస్తాం. సో మీరు ఇందాక చూసిన అలోవెరా చెట్టు చాలా చిన్నది, నేను చూపిస్తానన్నాను కదా ఇంకా పెద్దది, అది ఇదే. సో ఇంటి ముందు ఒక బల్ల పైన అయితే మీరు అటు సైడ్ చూసినట్టయితే చాలా చిన్న చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వస్తుంటే చాలా పెద్ద చెట్లు ఇందాక చూపించినట్టు. ఇటండి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇది ఒక పెద్ద కొబ్బరి చెట్టు అనమాట. ఇది చాలా ఇయర్స్ క్రిందట, అంటే చాలా ఇయర్స్ బిఫోర్ నాటారు కాబట్టి ఇంత పెద్దగా అయింది. అండ్ ఇది ఒక మనీ ప్లాంట్ ఒక 2 months క్రితం నాటారు కాబట్టి అంత అయింది. రండి ఇక్కడికి వస్తుంటే ఇవైతే విరజాజి. ఈ విరజాజి అనేది పూస్తుంది, కానీ సీజన్లో పూస్తుంది. అంటే మొన్న నాటాము, సో అంతలా ఇప్పుడైతే ఫ్లవర్స్ రావట్లేదు. రండి ఇదైతే జాస్మిన్ అనమాట. జాస్మిన్ కూడా ఇప్పుడైతే రావట్లేదు. సో రండి ఫాస్ట్గా. అండ్ ఇక్కడ పపాయ అయితే ఉంది. పపాయ కూడా అప్పుడప్పుడు వస్తాయి, ఇప్పుడైతే కాయలు అయ్యాయి, పండ్లు అవ్వలేదు. రండి ఇక్కడ మనకు ఒక ఏమంటారు వంకాయ చెట్లు కూడా ఉన్నాయి. ఈ వంకాయలు చూడండి బుడ్డి కాస్తున్నాయి, అంటే ఇంకా పెద్దగా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకో వంకాయ చెట్టు అయితే ఉంది. ఇక్కడ కూడా ఒక వంకాయ చెట్టు అయితే ఉంది. అండ్ ఇదైతే సీతమ్మ జడగంటలు అనమాట. వీటిని ఉంటే చాలా అదృష్టం కాబట్టి మేము అలా ఉంచుతాము, వాటిని కొయ్యకూడదు. రండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కాకరకాయ పోద అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడైతే అయ్యింది, కానీ ఇంకా అవ్వలేదు, కొంచెం అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చిన్నగా అవుతుంది అన్నమాట. ఇదిగోండి చిన్నగా అవుతుంది. ఫుల్ గాలి వేస్తుంది, ఎందుకంటే ఫుల్ ఆఫ్ చెట్లు ఉంటాయి కదా, అందుకు చాలా గాలి వేస్తుంది.
రండి. సో ఇక్కడ నుంచి మా చెల్లి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. సో ఇదంతా చూస్తారు కదా. సో నెక్స్ట్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక చిన్న తులసి చెట్టు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తుంటే ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు ఉందన్నమాట. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ఇంకో ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్టు అయితే ఉంది. అండ్ పైన వచ్చేస్తుంటే ఇది ఒక మామిడి చెట్టు అనమాట. సో పైన ఇంకా చాలా పెద్ద మామిడి చెట్టు అనమాట. దీనివల్ల కొంచెం షేడ్ కూడా వస్తుంది ఇటు. సో అండ్ ఇటు సైడ్ వచ్చేస్తుంటే మనకి మామిడి కాయలు కూడా కనిపిస్తాయి. సో అక్కడ అటు మామిడికాయలు కనిపిస్తాయి అనమాట. బట్ వీడియోలో మేము క్యాప్చర్ చేయలేకపోతున్నాం. ఓకే వి గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తుంటే మనకి ఇక్కడ ఒక జామకాయ చెట్టు అనమాట. అండ్ మీకు ఒక జామకాయ చూపిస్తాను. సో ఇదంతా ఇంకా పూస్తున్నాయి, పూసినాయి, ఒకటి నన్ను అనుకోండి, 2 పూస్తున్నాయి అనమాట. అండ్ చాలా పూస్తాయి, అంటే సీజన్ పూసేవి, చాలా పూసేవి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తుంటే షుగర్ కేన్ అనమాట. 2 ఉన్నాయి ఇటు. అక్కడ పెద్ద షుగర్ కేన్ అయితే మేము చూపించాను కదా. సో ఇదైతే చిన్న షుగర్ కేన్ అనమాట. చిన్నవి 2 ఉన్నాయి. అండ్ ఇది ఏదో చెట్టు అనమాట, మాకు తెలీదు, ఏమొస్తాయి కూడా తెలియదు దానికి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తుంటే ఇవి కూడా పెద్దగా అయిన ఎల్లో ఫ్లవర్ చెట్లు అనమాట. అండ్ పక్కన ఇక్కడ ఒక తులసి చెట్టు, అండ్ ఇటు సైడ్ కూడా. సో నెక్స్ట్ అంటే మార్కెట్. సో మీరు ఇందాక చూసారు కదా, ఒక కోకోనట్ ట్రీ అయితే అటు సైడ్ ఉంది. సో ఇటు సైడ్ చూస్తే అంటే ఇది మిడిల్ అనమాట, చాలా పెద్దది, అంటే దానికంటే కొంచెం చిన్నది. ఇది కూడా చాలా ఇయర్స్ క్రితం నాటిన చెట్టే. ఇటండి, ఇదంతా కూడా మా చెల్లి చూపించేసింది ఆల్రెడీ. అండ్ ఇటండి, ఇది ఒక మామిడికాయ చెట్టు. ఇది కూడా చాలా ఇయర్స్ క్రిందట నాటిందే అనమాట. దీంట్లో చాలా మామిడి వస్తాయి, కానీ అంతలా రావు. సో నెక్స్ట్ ఇది దేవుడి పూలు అంటారు కదా, అవి షోయు దేవుడి పూలు అంటారు కదా, అవి మా దగ్గర అది అంటారు. ఇవి అంటే మనం ముట్టుకోకూడదు అనమాట ఈ చెట్టుని యాక్చువల్గా. సో మనం కింద పడిన పూలు అయితే తీసుకోవాలి. సో ఇక్కడ చాలా అదే ఉందన్నమాట. కింద చూడండి, కింద అయితే చాలా అవే పూలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా అదే చెట్టు ఉంది. అండ్ ఇది నేను చెప్పా కదా, అక్కడ మనీ ప్లాంట్, ఇంకా చాలా పెద్ద మనీ ప్లాంట్ ఉంది అనేసి, అది ఇదే అనమాట. చూడండి ఎంత బాగా పాకిందో. సో చూడండి ఎంత బాగా పాకిందో. సో చాలా ఈ పెద్ద నుంచి చిన్న దాకా అయ్యింది అన్నమాట. లీవ్స్ కూడా చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి, ఇదిగోండి ఇంత చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ అటు లోపలికి చూడాలి మీరు, అటు లోపలికి చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్లో ఉండేది అక్కడ దాకా వెళ్ళింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే బయటకు కూడా అటు నుంచి ఇలా బయటకు వచ్చేసింది అనమాట. అండ్ ఈ కింద కూడా చూడొచ్చు, ఈ కింద నుంచి ఇలా బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇది దానికన్నా కొంచెం కొన్ని ఇయర్స్, కొన్ని మంత్స్ అలా ముందు నాటారు కాబట్టి ఇది ఇలా పాకుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎలా పాకుతుందో తెలీదు. సో మీకు అయితే ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.